నేను చెప్పదలుచుకున్నది ఏంటి ఇప్పుడు ఈ 147 టీఎంసీల రిజర్వాయర్లు క్షేమంగా ఉన్నాయి, ఏం టెక్నికల్ ప్రాబ్లం రాలే. 200 కిలోమీటర్ల టన్నెల్స్ క్షేమంగా ఉన్నాయి, సిస్టమ్ ఇంటాక్ట్ ఉంది, ఏం రాలా. బ్రహ్మాండమైన సర్జ్ పూల్స్ ఉన్నాయి, అవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. 1500 కిలోమీటర్ల కాలువలు అవి ఇంటాక్ట్ ఉన్నాయి. 3 బ్యారేజీల మీద కట్టినటువంటి అన్ని పిల్లర్లు క్షేమంగా ఉన్నాయి. అట్లనే ఈ కాలువల మీద రకరకాల పద్ధతుల మీద కట్టినటువంటి బ్రిడ్జిలు, వాటి కింద కట్టిన వందలాది పిల్లర్లు అవన్నీ క్షేమంగా ఉన్నాయి, నిక్షేపంగా ఉన్నాయి. ఏం ప్రమాదం జరగలేదు, ప్రపంచం మునిగిపోలే. దీని మీద పెట్టినటువంటి అనేక పంప్ హౌజులు, మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి అనేక పంప్ హౌజులు బ్రహ్మాండంగా ఇంటాక్ట్ ఉన్నాయి, అన్ని నడుస్తున్నాయి. మొన్న వీలే నడిపిన నందిమేడారం పంప్ హౌస్ నా దాడికి తట్టుకోలేక అంత ఇంటాక్ట్ ఉందండి. మొత్తం మీద 2 బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయి, ఎల్లంపల్లి ఇంటాక్ట్ ఉంది, మిడ్మానర్ ఇంటాక్ట్ ఉంది, మలన్న సాగర్ ఇంటాక్ట్ ఉంది, కొండపోచమ్మ సాగర్ ఇంటాక్ట్ ఉంది, రంగనాయక సాగర్ ఇంటాక్ట్ ఉంది, అన్నపూర్ణ ఇంటాక్ట్ ఉంది, టన్నెల్స్ ఇంపాక్ట్ ఉన్నాయి, సర్జ్ పూల్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్. ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో ఒక 2 పిల్లర్లు, 3వ పిల్లర్ కూడా కొంత ఒక్క బ్లాక్లో అండి. ఇక దీని తమాషా మీకు తెలియాలి. వాళ్ళకు మూర్ఖత్వంలో పోయినట్టు పాపం తెలియక. నేను అడిగిన ఫోన్ చేసి ఎందుకే ఇట్లా జరిగిందని. అంతకుముందు సంవత్సరం సార్ 28 లక్షల క్యూసెక్ల భయంకరమైన వరద వచ్చింది. అప్పుడే మన కింది పంప్ హౌస్ కూడా మునిగింది, కన్నేపల్లి పంప్ హౌస్ కూడా మునిగింది, దాన్ని రిపేర్ చేసుకున్నాం. ఈ ఆఫ్రన్ ఏదైతే ఉందో దానికి ఎప్పటికప్పుడు సరి చేయాలా. దానికోసమే నేను అద్భుతంగా అంతకుముందు లేనటువంటి ఈఎన్సీ ఓఎండ్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి ఒక ఈఎన్సీ పోస్ట్ కూడా క్రియేట్ చేసి నాగేంద్ర గారు అని చెప్పి ఆయన మంచి ఇంటెలిజెంట్ ఇంజనీరు, ఆయనకు అప్పయిపోయినాడు బాధ్యత. అక్కడ ఉండే సిఈ దాన్ని చేయాలి. యాక్చువల్గా అది సర్దాల్సి ఉండే, అది సర్దకపోవడం వల్ల దాని కింద ఉన్నటువంటి ఇసుక కుంగి కొంచెం అది క్రాకచ్చు. అది ఒకటే బ్లాక్. ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏమనుకున్నారు, మేము అట్లనే వదిలేస్తాం, కేసీఆర్ని బదనాం చేయాలా, కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయాలా, బీఆర్ఎస్ గవర్నమెంట్ను బదనాం చేయాలా అనే ఒక దురుద్దేశంతో నీళ్ళు పోతూ ఉండే. అప్పటికి 8,000 10,000 క్యూసెక్లు పోతున్నాయి. ఆ ఇసుకలో కాపర్ డామ్ వేసినట్టు పంపులు గుంజుతాయండి. దాంతో ఎప్పటికప్పుడు మీదికి నింపాల్సి ఉండే నీళ్ళు. డన్. మమ్మల్ని మొత్తం బ్యారేజ్ ఉడకపోద్దాం అనుకున్నారు వీళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పిల్లర్స్ను ఒక్క బ్లాక్ను రిపేర్ చేయకపోయినా మిగతా బ్లాకులు 100 ఏళ్ళ వరకు కూడా అట్లే ఉంటాయండి.